సో మీ అందరూ న్యూస్ ఛానల్స్ చూస్తూనే ఉంటారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. తాడిపత్రి సంచలన న్యూస్ అనమాట. 31st నైట్ మహిళలకు మాత్రమే పార్టీ ఇస్తున్నాను అన్నప్పుడు మహిళలు ఆ ప్రాంతం సరైనది కాదు, పెన్నా నది ఒడ్డున కొంతమంది ఎవరైతే ఈ డ్రగ్స్ అంటే లైక్ గాంజా తీసుకునే వాళ్ళు ఉంటారో మీ మాన ప్రాణాలకు మీరే రక్షణ అన్నందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి నా మీద చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి భాష మాట్లాడుతూ ఎంతో కుసంస్కారంగా మాట్లాడడం జరిగింది. సో దానికి నేనేదో భయపడిపోతాను అని చెప్పేసి అనుకున్నారు. నాకు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళంటే చాలా చాలా ఇష్టం. నేను భయపడడం కాదు కదా, మరింత ఉత్సాహంగా ఇలాంటి వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. కొంతమంది మహిళలు నా మీద కేసు పెట్టడానికి వెళ్ళారంట, తాడిపత్రి మహిళలను అవమానిస్తున్నారని. ప్రతి ఊరు పేరు పెట్టి ఆ ఊరిలో మహిళలకి మంచి చెప్పడానికి నేను 1000 వీడియోలు చేస్తాను. 1000 కేసులు పెట్టుకోవడానికి అందరూ సిద్ధపడండి. ఎందుకంటే నేను మంచి చెప్పడానికి, నీతి చెప్పడానికి, న్యాయం చెప్పడానికి, ధర్మం చెప్పడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడను. మహిళల సంరక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది బెదిరిస్తున్నారు నన్ను. తాడిపత్రి హిస్టరీకి, క్రిమినల్ హిస్టరీకి ఏమన్నా సంబంధం ఉందా? ప్రతి ఊరికి గొప్ప చరిత్ర ఉంటుంది. గొప్ప చరిత్ర ఉన్నంత మాత్రం నా ఊర్లో అందరూ గొప్ప వాళ్ళు ఉండాలని రూల్ ఏం లేదు. అక్కడ గాంజా తీసుకునే వాళ్ళు ఉన్నారన్నది వాస్తవం. దీన్ని ఎవరు కాదనిలేరని వాస్తవం అనమాట. సో ఇలా జరుగుతూ ఉంది. ప్రతి ఊర్లో గాంజా విచ్చలవిడిగా పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. సో దీని గురించి ప్రతి ఒక్కరూ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము విచ్చలవిడిగా స్టూడెంట్స్ నాశనం అయిపోతున్నారు. సో తాడిపత్రిలో మహిళలకు నేను మంచి చెప్పడమే నేరంగా పరిగణించబడితే ఈ నేరం 100 సార్లు కాదు 1000 సార్లు నా భారతదేశ నా ఆడబిడ్డల కోసం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ మొదటగా మనమే చూసుకోవాలి. అది కాదని ఏదన్నా జరిగితే అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి తాడిపత్రి మహిళలు నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోండి, లేదా అన్ని ఊర్ల పేర్లు చెప్తాను. అందరు మహిళలు కూడా నా మీద దయచేసి కేసులు పెట్టుకోవచ్చు. నేను భయపడే ప్రసక్తే లేదు, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. నేను ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తా. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన పెద్ద మనిషి, చాలా బూతు మాటలు, చాలా అసహ్యమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారు ఒక సీనియర్ పొలిటీషియను. ఇలాంటి వాళ్ళు మన దేశంలో సీనియర్ నాయకులుగా, పొలిటీషియన్స్గా కొనసాగడం మన దౌర్భాగ్యకరం, మన దురదృష్టం. అంతకంటే ఏం చేయలేము. సో కాబట్టి నేను ఆయన అలాంటి అనుచిత వ్యాఖ్యలు నేను చేయలేను. నా తండ్రి లాంటి వయసు ఆయనది. సో ఆయన అనుచరులు నా ఫోటో ఏదో గులాబీ పూలు చల్లుకున్న ఫోటో చూపించారంట. నేను సినిమా పరంగా నా వృత్తి చేశాను. సినిమాలో గులాబీ పూలు చల్లుకుంటే గులాబీ పూల లోపల బట్టలు లేవు అనేటటువంటి మీ క్రియేషను మీ యొక్క జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. బట్టలు మామూలుగానే ఉంటాయి, బట్టల మీద పూలేస్తారు. ఈ చిన్న లాజిక్ తెలియకుండా 16 ఏళ్ల క్రితం ఫోటో వెతుక్కొని వచ్చారు. అయినా సరే నేను అవమానపడేటటువంటి చిత్రాలు ఏమీ చేయలేదు, అసహ్యమైనటువంటి చిత్రాలు ఏమీ చేయలేదు. సినిమా చేయడం నా డ్యూటీ. ఇలాంటి భాష మాట్లాడడం పాలిటీషియన్గా మీ డ్యూటీ అయినప్పుడు సో అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నా. మీ ఊర్లో చాలామంది మహిళలు కూడా రీల్స్లో కొన్ని అసభ్యకరమైన రీల్స్ చేస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళనేనా అని చెప్పేసి నేనైతే అనను. మీరే అన్నారు కాబట్టి ధన్యవాదాలు.